ఏమండి మీరు అల్లా అంటున్నారు కదా, ఆయన ఎందుకు కనిపించడు? ఆయన ఎవరు కూడా చూడలేదు. చాలామంది ఏమంటారంటే నిరాకారుడు అంటారు. తప్పు, చాలా పెద్ద పొరపాటు ఇది. నిరాకారుడు అంటాం చాలా పెద్ద పొరపాటు. ఆయన యొక్క రూపాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, ఎవరు కూడా నిర్ధారించలేరు. అనిర్దేశ్యం, నిర్ధారించలేరు ఆయన ఎలా ఉంటాడని చెప్పి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ ఉంటారు? చాలామంది యొక్క సందేహం ఏంటంటే ప్రతి చోట ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అన్ని చోట ఉంటాడు అని అంటారు. ఇందుకు గలడు అందు లేడని సందేహంలో సర్వోపకత్వంలో ఎందని చూసినా అందందే గలడు అంటారు. అది కూడా రాంగ్, తప్పు. ఎందుకు తప్పు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అర్ రహ్మాన్ అలల్ అర్షి ఇస్తవా, ఆయన సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. సర్వాంతర్యామి అని అంటారు. సర్వాంతర్యామి తప్పు, సర్వాంతర్యామి కాదు, సర్వాంతర్జ్ఞాని. అల్లాహ్ యొక్క జ్ఞానము, అల్లాహ్ యొక్క కారుణ్యము ప్రతి చోట ఆవరించి ఉంది. ప్రతి చోట ఆయన జ్ఞానము లేని చోట లేదు. ప్రతి చోట ఆయన జ్ఞానం ఉంది, ప్రతి చోట ఆయన కారుణ్యం ఉంది. అల్లాహ్ ఉన్నాడని నేను ఎలా నమ్మాలి? మీరంటారు నమ్మమని, నేను నమ్మలేకపోతున్నాను. ఎలా నమ్మాలి? ఈ భూమి ఆకాశాలని చూసి దైవం ఉన్నాడని నమ్మాలి. ఆయన్ని చూడలేము అనే విషయము ఖురాన్ ప్రస్తావిస్తుంది. ఆయనకి మరణము లేదు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు నిద్ర ఉండదు, ఆయనకు కునుకు ఉండదు, అవన్నీ పట్టవు. ఆయన అలసిపోడు. ప్రతిదీ అలసిపోతాయి, కానీ ఆయన మాత్రం అలసిపోడు. వలఖద్ ఖలక్నా సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ వమా మస్సనా మిన్ లుగుబ్. ఆయనే 6 దినాల్లో భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వాటిని సృష్టించాడు. అలసట ఆయన్ని తాకనైనా తాకలేదు. ఇలాంటివన్నీ అనేకమైన గుణలక్షణాలు అల్లాహ్కు ఉన్నాయి. అలాగే ఖురాన్ స్వయంగా చెప్తుంది అల్లాహ్ మరచిపోడు అని. నిద్రపోవటం ఒక లోపము, కునకటం ఒక లోపము, ఆకలి ఒక లోపము, దప్పిక ఒక లోపము, అలసిపోవటం ఒక లోపము, మరచిపోవటం ఒక లోపము, పుట్టుక మరణం ఒక లోపము. ఈ లోపాలు సృష్టిలో ఉంటాయి కానీ సృష్టికర్తలో ఉండవు. మనము అల్లాహ్ను కూడా ఆరాధించడం కాదు, జాగ్రత్త వినండి. మనము అల్లాహ్ను కూడా ఆరాధించడం కాదు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. చాలా ముఖ్యమైన విషయం. అల్లాహ్ను కూడా ఆరాధించడం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ స్వీకరించాడు. అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలి అంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయన మాత్రమే నిజదైవం, మిగతావన్నీ కూడా మిథ్యాలు. ఈ ఆలోచన, ఈ విశ్వాసం మనలో ఉండాలి. దాని తర్వాత ఒకవేళ ఈ విశ్వాసం మనలో లేదనుకోండి, ఎవరైతే షిర్క్ చేస్తూ ఉంటారో వారి గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహు నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పిస్తారో అలాంటి వారి కోసం అల్లాహ్ ఏం చేశాడు? నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఈ షిర్క్ అనేది చాలా ఘోరమైనటువంటి విషయం.